హలో హాయ్ అండి. ఒక న్యూ టాపిక్. చాలామంది కోపం వస్తుంది, పర్లేదు తెలియాలి అందరికీ. మ్యారేజ్, రిసెప్షన్, ఫస్ట్ నైట్ ఏది సెంటర్లో ఉండాలి? మ్యారేజ్ అనేది ఆల్వేస్ ఇన్ ద ఫస్ట్. ఓకే, రిసెప్షన్ ముందు ఫస్ట్ నైట్ చేయాలా, రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ చేయాలి? నేను ఈ విషయం మీద ఒక 50 జనరల్ పేరెంట్స్ని అడిగి తెలుసుకున్నాను. సో 90% ఒకరు, 10% ఒకరు. ఈ 10% ఎవరంటే హిందూస్. అందులో 5% తెలియక చేసిన వాళ్ళు, 5% వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు అందరికీ తెలియదు కాబట్టి రిసెప్షన్ పెట్టినాడు. ఈ 90% ఎవరంటే అన్నీ తెలిసిన వాళ్ళు క్రిస్టియన్స్. ఇది ఎలా అంటే అంతా తెలుసు, వాడికి సమస్తం తెలుసు. మ్యారేజ్ చేస్తారు, బాగా చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఒక బుధవారం పెళ్ళయింది అనుకోండి, ఆదివారం రిసెప్షన్ పెడతారు. ఎందుకంటే సండే కాబట్టి అందరూ వస్తారు కాబట్టి. ఓకే, ఈ మధ్యలో కార్యం పెట్టేస్తారు. వెళ్ళి ఈ ఆదివారం కూర్చోబెడతారు, 10 గంటలు కూర్చోబెడతారు. కోయర్ వారు వస్తారు, పాటలు పాడుతుంటారు, చాలా ఉత్సాహభరితంగా పాటలు పెడతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత 11 o'clock నుంచి ఎవరో ఒక దైవజ్ఞనుడు వస్తాడు, చాలా స్పిరిచువల్గా చెప్తారు. తర్వాత పైన పువ్వులు, అక్షంతాలు కొంతమంది పెడతారు. పెట్టిన తర్వాత పొలోమని సంఖ్యలో గిఫ్ట్ పెట్టుకొని వెళ్ళిపోయి దీవిస్తారు. సెకండ్ ఇచ్చారు, సో కంగ్రాచులేట్ చేస్తారు. ఎలా కూర్చుంటారు, అలా ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకే తెలియదు. అన్నీ అయిపోయిన తర్వాత అలా కూర్చొని దేవుడి కోసం విని ఆ సెలబ్రేషన్ చేసుకోవడం, ఆ పువ్వులు చల్లడం, సెకండ్ ఇచ్చడం, ఆ యాంబ్రెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫస్ట్ నైట్కి 10 మూరల పువ్వులు కొన్నాం అనుకోండి, 5 మూరలు అక్కడ వాడారు అనుకోండి, 5 మూరలు మిగిలిపోయాయి అనుకోండి, అది తెల్లవారి ఎవరైనా పెట్టుకుంటారా? లేదా ఒక దేవుడికి పెడతారా? పెట్టరు. ఎందుకు? ఆ పర్పస్లో కొన్నాం కాబట్టే ఆ పువ్వులు లోపలికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్న వాడరు. సో అంత నిష్టగా ఉన్నప్పుడు ఎందుకు అలా చేస్తారో నాకైతే తెలియని విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్కి ఇలాగా జరగకూడదని. పాస్టర్ గారికి అన్నీ తెలుసు, కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకైతే తెలియదు. ఆయన భోజనాలు, రిసెప్షను, పెళ్ళి, తంతు అంతా తెలుసు, కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తారో తెలియదు. ఒక బ్రాహ్మణ్ణి మన కాళ్ళకు దండం పెట్టాం, ఒక అర్చకుడికి పెడతాం, ఒక క్రిస్టియన్కి మనం బ్లెస్సింగ్ తీసుకోం, ఒక పాస్టర్ బ్లెస్సింగ్ తీసుకుంటాం. ఎందుకు? వాళ్ళు దేవుడితో దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే దేవుడు విని మనకు బ్లెస్సింగ్ ఇస్తాడని ఒక నమ్మకం. ఓకే, సో అందుకనే ఈ పాస్టర్లు ఈ వీడియో ఉంటే ఆ తల్లిదండ్రులకి గైడ్ చేయండి, చెప్పండి. ఇది ముఖ్యం, ఇది సమాజంలో ఇదొక పార్ట్. నేను అసందర్భన పేలాపన అనుకోవచ్చు, కానీ ఇది సమాజం. మనం ఇది ఒక ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను చెప్తున్నాను. పాస్టర్ గారు చెప్పండి తల్లిదండ్రులకి, ఇలా అదంటే అయిన తర్వాత పెట్టండి. ఏం కొంపలే మిగిలిపోయింది ఏమి ఉండదు. ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ 2 రోజులు పోయేది ఏమి ఉండదు. వీళ్ళకైతే ముహూర్తాలే ఉండవు. ఇంకా హిందూస్ అయితే కొంచెం ముహూర్తాలు అవన్నీ అన్నీ ఉంటాయి, ఏమి ఉండదు. సో మీరు చెప్పండి, ఓకేనా? నేనే తప్పులుంటే క్షమించండి. కాకపోతే ఒక సచ్ సమాజాన్ని మనం ఏర్పరచడానికి నా ఆలోచన. ఓకేనా? కట్ ద పాయింట్. బాయ్.